మెగా లోక్ అదాలత్లో ఎక్కడా బలవంతపు రాజీలు వద్దని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జిల్లా న్యాయమూర్తులకు సూచించారు. శని ఆదివారాల్లో జరగబోయే 3వ విడత లోక్ అదాలత్లో మరిన్ని కేసులు పరిష్కరించి కక్షిదారులకు సత్వర న్యాయం అందేలా చూడాలని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తొలిసారిగా న్యాయమూర్తులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గుంటూరు జిల్లా న్యాయమూర్తులతో ముఖాముఖిగా మాట్లాడారు. ఈ నెల 28, 29 తేదీలో నిర్వహించే 3వ విడత మెగా లోక్ అదాలత్ కు సంబంధించి పలు సూచనలు చేసిన జస్టిస్ లోకూర్ లోక్ అదాలత్లలో బలవంతపు రాజీలొద్దని ఆదేశించారు. బ్యాంకులు ఇతర వర్గాల నుంచి కేసులు పరిష్కరించే విషయంలో కొంత మొత్తాన్ని వసూలు చేసి అనాథ బాలలకు వెచ్చించేలా చూడాలన్నారు. ప్రతి నెల జైళ్లను సందర్శించి ఖైదీలకు మెరుగైన సౌకర్యాలు అందేలా చూడాలని చెప్పారు. This video conference was in connection with the Mega Lok Adalat that we are having all over the state on 28th and 29th of this month. The idea was to get a feedback from the judicial officers and also to encourage them. It is necessary to bring down the pendency of cases in the state, and one of the ways of doing it is by adopting alternative methods. All our judicial officers in the state, all our judges in the High Court are working extremely hard, but in spite of this we are finding it difficult to control the influx of cases and therefore to control the pendency of cases. జిల్లా కోర్టులోని పెండింగ్ కేసుల గురించి ఆరా తీసిన ప్రధాన న్యాయమూర్తి కుటుంబపరమైన కేసుల పరిష్కారంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా న్యాయమూర్తులకు సూచించారు. ప్లీ బార్గెయిన్ ద్వారా సెటిల్ కాని కేసులు కూడా సెటిల్ చేయడానికి, అంటే 7 years పనిష్మెంట్ వరకు ఉన్న కేసుల్ని సెటిల్ చేయడానికి ప్రయత్నం చేయమని చెప్పి సజెషన్ ఇచ్చినారు. అదేవిధంగా ఈ 300 కేసులు ఒకే రోజున మ్యాట్రిమోనియల్ కేసులు, వివాహ సంబంధమైన కేసులు సెటిల్ అవ్వడం అనేది కూడా ప్రస్తుతానికి స్టేట్లోనే మొదటిసారి అన్నట్లుగా చీఫ్ జస్టిస్ గారు చెప్పడం జరిగింది. ఇవి కాకుండా 300 కేసులు పారాలీగల్ వాలంటీర్స్ ద్వారా సెటిల్ చేయడానికి, అంటే ఈ లీగల్ సర్వీస్ అథారిటీ వారు ఇచ్చిన ట్రైనింగ్ ద్వారా వాళ్ళు కొన్ని కేసులు సెటిల్ చేయడానికి ప్రయత్నించి 300 కేసులు, అంటే 300 కుటుంబాలని ఒకే రోజున కలపడానికి ప్రయత్నం చేస్తున్నారు. అవి కూడా సెటిల్ అవుతాయి. జిల్లాల నుంచి అప్పీలుకు వచ్చిన కేసులను హైకోర్టు నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిష్కరించే విధానం దేశంలోనే తొలిసారిగా అమలు చేసినట్లు లోకూర్ చెప్పారు.